హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం ఏ దేశమేగిన సంసిద్ధత పాఠం ఉంది కదా, అందులోని సాధన పత్రాలకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. ఆ సెక్షన్ వాక్యాలను జత చేయండి, రాయండి, చదవండి. ఇక్కడ కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు కదా, వీటిని మనం జత చేసి ఆ వాక్యాలని పక్కన ఇచ్చిన ఖాళీలో రాయాలి. మొదటిది చూడండి. జనయించినాడవి స్వర్గఖండమున, ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన, సూర్యుని వెలుతురుల్ సోకునందాక, మన భూమి వంటి చల్లని భూమి లేదు, లేదురా మన వంటి పౌరులింకెందు. వీటినిలా జతపరిచి పక్కన ఉన్న ఖాళీలో ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సెక్షన్ చూడండి. గేయం ఆధారంగా కింది గేయ పంక్తులను సరిచేసి రాయండి. కింద 2 గేయాలు ఇచ్చారు కదా, ఈ గేయాలను తారుమారు చేసి ఇచ్చాడు. వీటిని మనం సరిచేసి క్రమంలో రాయాలి. చూడండి. ఏ దేశమేగిన ఎందుకాలిడిన, ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ విధంగా మొదటి గేయాన్ని రాయాలి. నెక్స్ట్ గేయం చూడండి. అందాక గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని భూమి లేదు, పాడరా నీ తెనుగు బాల గీతములు, పాడరా నీ వీర భావ భారతము. ఈ విధంగా ఇచ్చిన ఖాళీలో పక్కన రాయాలి. నెక్స్ట్ వన్, ఈ సెక్షన్ చూడండి. కింది వాక్యాలను చదవండి, ఖాళీలను పూరించండి. కింద కొన్ని సెంటెన్స్ వాక్యాలు ఇచ్చారు కదా. రైతు మట్టిని దున్నుతాడు, పంటలు పండిస్తాడు, శ్రమ శక్తితో యంత్రాలను నడిపించేవాడు శ్రామికుడు, శత్రువుల రాకకుండా సరిహద్దులను కాపాడేవాడు సైనికుడు. ఇప్పుడు చూడండి, కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్ బిట్ లాగా. వాటిని మనం ఆన్సర్ చేయాలి. డాష్ పంటలను పంపిస్తాడు. ఫస్ట్ వన్ చూడండి. ఎవరు పంటలను పండిస్తాడు? రైతు పంటలను పండిస్తాడు, జవాబు అది. రెండోది చూడండి. శ్రమ శక్తితో యంత్రాలు నడిపేవాడు ఎవడు? శ్రామికుడు. మూడవది చూడండి. సరిహద్దులను కాపాడేవాడు ఎవడు? జవాబు సైనికుడు. ఈ విధంగా ఈ ఖాళీలను పైన ఇచ్చిన పారాగ్రాఫ్ ఆధారంగా, పైన ఇచ్చిన సెంటెన్స్ ఆధారంగా రాయాలి. సాధనా పత్రం 5, ఆ సెక్షన్. పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరులే మన సైనికులు. దేశంలోని శాంతి భద్రతలను కాపాడడం, శత్రు సైనికుల మన భూభాగంలో చొరబడకుండా చేయడం సైనిక దళం పని. ఎల్లప్పుడూ సముద్ర జలాలలో కాపలా కాస్తూ దేశ రక్షణలో ముందుండేది నావికాదళం. వాయుమార్గం నుండి వచ్చే శత్రుదాడులను యుద్ధ విమానాలు, క్షిపణుల ద్వారా ఢీకొట్టేది వైమానిక దళం. ఈ మూడింటిని కలిపి త్రివిధ దళాలు అంటారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. త్రివిధ దళాలని వేటిని అంటారు? సైనిక దళం, నావికా దళం, వైమానిక దళం, ఈ మూడింటిని కలిపి త్రివిధ దళాలు అంటారు. రెండవది చూడండి. వాయు మార్గపు దాడులను ఎవరు ఎదుర్కొంటారు? జవాబు వైమానిక దళం వాయు మార్గపు దాడులను ఎదుర్కొంటుంది. మూడో ప్రశ్న చూడండి. సైనిక దళం చేసే పని ఏమిటి? జవాబు శత్రు సైనికులను మన భూభాగంలో చొరబడకుండా చేయడం సైనిక దళం చేసే పని. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. వాయు మార్గం నుండి వచ్చే దాడులను వేటి సహాయంతో ఎదుర్కొంటారు? యుద్ధ విమానాలు, క్షిపణుల ద్వారా ఎదుర్కొంటారు. ఐదవది చూడండి. నావికా దళం ఏం చేస్తుంది? జవాబు సముద్రపు జలాల్లో కాపలా కాస్తూ దేశ రక్షణకు ముందుంటుంది. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ చూడండి. పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ఇక్కడ పారాగ్రాఫ్ చూడండి. విద్యార్థి దశ నుండి దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలలను ప్రారంభించింది. మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ మరియు చిత్తూరు జిల్లా కలిగిరిలో సైనిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాల నిమిత్తం ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 6వ తరగతి, 9వ తరగతులలో చేరడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సైనిక పాఠశాలలో ప్రవేశాన్ని కల్పిస్తారు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, దీని సహాయంతో మనం కొన్ని ప్రశ్నలను తయారు చేయాలి. ఆ ప్రశ్నలను ఇక్కడ ఇచ్చిన ఖాళీలో రాయాలి. మొదటిది చూడండి. విద్యార్థి దశ నుండి
ఏమేమి పెంపొందించుకోవాలి? రెండవ ప్రశ్న, మన రాష్ట్రంలో సైనిక పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మూడవ ప్రశ్న, ఏ ఏ తరగతులలో చేరడం కోసం పరీక్ష నిర్వహిస్తారు? ఈ విధంగా ఈ ప్రశ్నలను తయారు చేయాలి. సాధనా పత్రం 6 పదజాలం. ఆ సెక్షన్ చూడండి. అరుణ మంచి బాలిక, ఇది ఒక వాక్యం. అరుణ, ఇది ఒక పదం. ఇందులో ఆ, రు, నా అక్షరాలు ఉన్నాయి. వాక్యం అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. అక్షరం అంటే పలికే ధ్వనికి ఏర్పరచుకున్న గుర్తు. ఆ అక్షరాలన్నిటినీ ఒకటిగా చేర్చి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుంచి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. పక్కన గడిలో చూడండి. అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. వీటిని అచ్చులు అంటారు. తర్వాత చూడండి. కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. ఇక్కడ పక్కన ఒక గడిలో చూడండి. హల్లులు అని ఇచ్చారు. క, ఖ, గ, ఘ, ఇని. చ, ఛ, జ, ఝ, ఇని. ట, ఠ, డ, ఢ, అణ. త, థ, ద, ధ, న. ప, ఫ, బ, భ, మ. య, ర, ల, వ, శ, ష, స, హ, అళ, బండిరా. వీటిని మనం హల్లులు అంటాం. కింది వాటిని చూడండి. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం. ఇలా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. తర్వాత కింద చూడండి. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం. ఇలా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. కింద చూడండి. డిఫరెన్స్, మధ్య తేడా. అల్ప ప్రాణాక్షరాలకు మహాప్రాణాక్షరాలకు మధ్య తేడాను గమనిస్తూ ఇక్కడ కొన్ని పదాలను ఇచ్చారు. కలం, శంఖం, గంట, ఘటం. చలం, పింఛం, జలం, ఝషం. కటకం, కంఠం, డమరు, ఢంకా. తబల, కథ, దయ, ధర, పలక, ఫలం.